రష్యా ఒక నిర్దేశిత లక్ష్యాన్ని పర్ఫెక్ట్‌గా అటెంప్ట్ చేస్తుందనడానికి సాక్ష్యం కార్కివ్‌లో ఒక భవనం కూల్చేసింది మిస్సైల్‌తో. ఆ భవనంలో దాదాపు 70-80 మంది చచ్చిపోయారు. సాధారణ పౌరుల్ని చంపేశారు అన్నటువంటిది ఉక్రెయిన్ చెప్పింది. కానీ ఇప్పుడు అసలు నిజం బయటకొచ్చింది. ఏంటయ్యా అంటే ఈ కిరాయి సైన్యాలు ఇంతకుముందు ఆ మధ్యన ఏదో తమిళ్ డబ్బింగ్ సినిమా కూడా వచ్చింది. అట్లాంటి ఎట్లా ఉంటారు కిరాయి సైన్యం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎందుకు మనందరి కళ్ళ ఎదురుగుండా కనబడుతోంది. రష్యా వాడుతున్నటువంటి కిరాయి సైన్యం ఏదైతే వ్యాగనార్ గ్రూప్, చెచెన్ గ్రూప్ వాళ్ళు అన్నిట్లలో ఆరితేరినటువంటి సైన్యం, ఏ రకాల ఆయుధాలైనా వాడగలిగిన. కానీ వాళ్ళు ఒక దేశం కాదు, డబ్బులు తీసుకుని సైన్యంగా పనిచేస్తుంటారు. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు అంతర్జాతీయ సమాజంలో కొత్తగా పుట్టుకొచ్చారు. దేశాల తరపున సైన్యంగా పనిచేయడానికి సిద్ధపడట్లేదు, కానీ ప్రైవేటు కిరాయి సైన్యాలుగా పనిచేయడానికి సిద్ధపడుతున్నారు. అట్లా ఫ్రాన్స్ తరపున ఉన్నటువంటి కిరాయి సైన్యం 60 మంది ఆ బిల్డింగ్లో ఉన్నారట. కిరాయి సైనికులు అంటే డబ్బులు తీసుకుని ఎవరినైనా లేపేయమంటే ఫ్రాన్స్లో దెబ్బతీసేస్తారనమాట. అట్లాంటి భవనాన్ని మేము పేల్చేసాం అని చెప్పింది. ఫ్రాన్స్ మాత్రం అబ్బో మా దగ్గర అసలు అట్లాంటి కిరాయి సైనికులు ఎవరు ఉండరని చెప్తోంది.